నేను విశాఖపట్నం నుండి నన్ను మీరందరూ గెలిపిస్తే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మీద నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను. అలాగే ఈ ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి. అవి ఈరోజు కూడా సామాన్యమైన మత్స్యకారుని ప్రశ్నిస్తే, స్పందిస్తే, మనం ఆయన్ని ప్రస్తావిస్తే ఆయన బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఆ బాధలు ఏవైతే విశాఖపట్నంలో ఇంతవరకు ఉన్నటువంటి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ విశాఖపట్నంగా ఉన్నవారు ఎవరు కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పర్యాయాలు కూడా ఎన్నికైనప్పటికీ కూడా మత్స్యకారులకి నిజమైనటువంటి వాళ్ళ కళలు సాకారం అయ్యే పనులను నెరవేర్చలేదు. వాళ్ళు మభ్యపెట్టే పనులే చేశారు కానీ వాళ్ళ పనులు ఏవైతే చేయలేదు. మరి మత్స్యకారులకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారానికి నేను తీవ్రంగా కృషి చేస్తాను. ఆ విషయాలని పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి తీర గ్రామాలన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం మత్స్యకారులందరూ కూడా న్యాయం జరిగేటట్టుగా కూడా చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ, మన విశాఖపట్నంలో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న గిరి గ్రామాలు చాలా కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈరోజు కూడా రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. మరి ఆ గ్రామాలని పర్యటించినప్పుడు నేను చూస్తే ఇప్పటికీ కూడా మన స్వతంత్రం వచ్చిందా, మన ఇంత వెనకబడి ఉన్నామా అనే విషయాన్ని మనకి చాలా బాధగా ఉంది. అసలు ఈ గిరి గ్రామాలన్నిటికీ కూడా రోడ్డు సౌకర్యం వేసేటట్టుగా నేను తీవ్రంగా కృషి చేస్తానని, నేను ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ నేను అవసరమైతే కొట్లాడైనా సరే ఈ ప్రాంత వాసుల యొక్క సమస్యలు తీర్చడానికి నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మరొకటి, గాజువాకలో మార్కెట్ ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే విఐపి రోడ్లో డివైడర్ని అడ్డగా పెట్టేసి చాలామంది వాహనదారులకి ఇబ్బంది కలిగేటట్టుగా అక్కడ రోడ్డు క్లోజ్ చేయడం జరిగింది. మరి అది చిన్న విషయం అయినప్పటికీ చాలామంది వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది తక్షణమే తొలగించాలని నేను కూడా ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను.